రైట్ ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే భారత్ పై డ్రోన్లు క్షిపణులతో పాకిస్తాన్ విరుచుకుపడుతోంది. నిన్న రాత్రి భారత్ లో దాడులకు విఫల యత్నం చేసింది. అవంతిపుర, శ్రీనగర్, జమ్మూ, పఠాన్కోట్, అమృత్సర్, కపూర్తలా, జలంధర్, లూథియానా, ఆదంపూర్, బటిండా, చండీగఢ్, నల్, ఫలోడి, ఉత్తరలై, భుజ్లలోని సైనిక స్థావరాలను పాకిస్తాన్ లక్ష్యంగా చేసుకుంది. పాక్ డ్రోన్లు, క్షిపణులను ఇంటిగ్రేటెడ్ కౌంటర్ గ్రిడ్ తో భారత్ ఎదుర్కొంది. పాకిస్తాన్ దాడులను భారత్ తిప్పికొట్టింది. గాల్లోనే క్షిపణులను భారత ఆర్మీ పేల్చేసింది. ప్రతిగా లాహోర్లోని పాకిస్తాన్ రక్షణ వ్యవస్థపై భారత్ దాడి చేసింది. పాకిస్తాన్ వైమానిక రక్షణ రాడార్లు, రక్షణ వ్యవస్థను భారత్ ధ్వంసం చేసింది. భారత్ చర్చలతో పాకిస్తాన్ అల్లాడిపోతోంది. ఇక డ్రోన్లు, మిసైల్ తో పాకిస్తాన్ భారత్ పై దాడి చేస్తుంది. భారత్ కూడా ధీటుగా సమాధానం ఇస్తోంది. ఇక ఇదే విషయం గురించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ రాజేందర్ అందిస్తారు. రాజేందర్, చెప్పండి. మనం చూసాం పీఓకే దగ్గర ప్రతిసారి దాడి చేయడమే కాదు, ఇప్పుడు మిసైల్స్ తో కూడా విరుచుకుపడడానికి పాకిస్తాన్ రెడీ అయితే భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొట్టిన నేపథ్యంలో మరి ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది అక్కడ? పరిస్థితి అయితే ప్రస్తుతం అయితే ఉద్రిక్తమైన పరిస్థితి అని చెప్పవచ్చు. భారత్ పాక్ ఆ సరిహద్దు ప్రాంతాల్లో చాలా ఉద్రిక్తమైన వాతావరణం నెలకొంది. ఏదైతే ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ పరిసర ప్రాంతాలు, బార్డర్ ప్రాంతాల్లో ఇప్పటికే దాడులు చేసేందుకు విఫలయత్నాలు చేస్తుంది. దీనికి సంబంధించి క్షిపణులు, రాడాలతో వారు దాడులు చేసేందుకు ప్రయత్నిస్తుంది. ప్రధానంగా ఏదైతే వాళ్ళ బార్డర్ ఉన్నటువంటి ప్రాంతాలు, పంజాబ్, రాజస్థాన్ ఇలాంటి ప్రాంతాలలో, సరిహద్దు ప్రాంతాలలో ఎక్కువగా ఈ ప్రయత్నాలు చేస్తున్నది తెలుస్తుంది. ఇప్పటికే రాకెట్ లాంచర్లు ఇప్పటికే మన భారతదేశం మీద ప్రయోగించేది, కానీ దీనికి సమర్థవంతంగా భారత వైమానిక దళం తిప్పికొట్టడం మనకు తెలుస్తుంది. యాంటీ రాకెట్ గ్రిడ్ సిస్టంతో గాలిలోనే వాటిని పేల్చివేసిన సంగతి కూడా మనకు తెలుస్తుంది. అయితే ఇది సంబంధించి ఇప్పటికే అనేక ప్రాంతాల్లో ఇలాంటి దాడులు చేయబోతుందా, భారత్ సమాజంగా తిప్పికొడుతుంది. ఏదైతే భారత్లో ఉన్నటువంటి సైనిక కీలక స్థావరాలు జలంధర్ కానీ, చండీగఢ్, జమ్మూ, శ్రీనగర్ ఇలాంటి ప్రాంతాల్లో దీంతో పాటు పలు ప్రాంతాల్లో ఉన్నటువంటి సైనిక స్థావరాలపై దాడులు చేసేందుకు ప్రయత్నిస్తుంది. కానీ సమర్థవంతంగా మన రక్షణ సిబ్బంది తిప్పికొడుతుంది. తోక ముడుచుకొని పారిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇక మరోవైపు చూసినట్టయితే పాకిస్తాన్ దాంట్లో కౌంటర్గా భారత్ కూడా దిగుతున్నట్టుగా మనకు తెలుస్తుంది. లాహోర్లో ఉన్నటువంటి వారి రక్షణ వ్యవస్థ చెందినటువంటి క్షిపణుల తర్వాత రాడార్, ఈ వ్యవస్థను మొత్తం కూడా టార్గెట్గా దాడులు చేస్తుంది. లాహోర్లో ఉన్నటువంటి వారి రాడార్ సిస్టమ్ మొత్తం కూడా దాడులతో నిర్వీర్యం చేసిన పరిస్థితి ఏర్పడిన నేపథ్యంలో వారి కౌంటర్గా గట్టి బుద్ధి చెప్పే ఇప్పటికైతే కొనసాగుతుంది. అంటే మొత్తంగా అమృత్సర్, పంజాబ్ తదితర ప్రాంతాల్లో, అంటే సరిహద్దు ప్రాంతాల్లో టార్గెట్గా దాడులు చేస్తారు. మన దేశంలోనికి వారికి క్షిపణులు కానీ, రాడాలు కానీ పంపించి దాడులు చేయాలనే కుటిల ప్రయత్నం చేస్తున్నా కానీ గాలిలోనే మన రక్షణ రంగానికి చెందిన వైమానిక దళాల సంబంధించి వారి గుర్తించి గాలిలోనే పేల్చడంతో వాళ్ళు తోకముడ్చి పారిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది మనం చెప్పవచ్చు. దుర్గా, రైట్. రాజేందర్, అయితే భారత్ ఎప్పుడు కూడా ఉగ్రవాదుల మీద దాడి చేస్తుంది కానీ పాకిస్తాన్ ఆర్మీ మీద ఎప్పుడు దాడి చేయలేదు. వాళ్ళు దాడి చేస్తే సమర్థవంతంగా తిప్పికొట్టడమే తప్ప ఇప్పటి వరకు చేయలేదు. కానీ ఈ రోజు మరి వాళ్ళు మిసైల్స్ తో విరుచుకుపడడంతో తిప్పికొట్టినప్పటికీ కూడా మరి భారత్ కూడా ఎటువంటి మిసైల్స్ కావచ్చు, డ్రోన్లు కానీ మరి ప్రయోగించే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఇప్పటికే పాకిస్తాన్ చేసేటువంటి కుటిల యత్నాలు, అదేవిధంగా కవ్వింపు
ప్రయత్నాలు మొత్తం కూడా గమనిస్తుంది భారత కేంద్ర ప్రభుత్వం, అదేవిధంగా రక్షణ దళాలకు సంబంధించిన అధికారులు ఎప్పటికప్పుడు క్షుణ్ణంగా గమనిస్తున్న నేపథ్యంలో కవింపుల పాల్పడుతూ భారత ఆర్మీ టార్గెట్గా వారు దాడులు చేస్తున్న నేపథ్యంలోనే భారత్ కూడా వ్యూహం మార్చే అవకాశం ఉన్నట్లు కూడా మనకు తెలుస్తుంది. ఏదైతే క్షిపణులు రాడాలతో మన దేశంపై దాడులు చేసే ప్రయత్నం అంటే విఫలయత్నం చేసిందో దానికి ధీటుగా లాహోర్లో ఉన్నటువంటి వాళ్ళ కీలకమైన రక్షణ వ్యవస్థ రాడాలు కానీ వారు ఉన్నటువంటి కేంద్రాల మీద దాడులు చేసింది. అంటే దాడికి ప్రతి దాడి అనేది కౌంటర్ గట్టిగా ఇస్తున్న నేపథ్యంలో వారు దిక్కుతోచని పరిస్థితుల్లో వాళ్ళు పోయినట్టు కూడా మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యంగానే వారు చేసేటువంటి కవ్వింపు చర్యలకు మరి ధీటుగా మన ప్లాన్ ఆపరేషన్ సింధూర్ తర్వాత ఆపరేషన్ సింధూర్లో ఉగ్రవాదుల శిబిరాలే టార్గెట్గా దాడులు చేసింది భారత్. అదేవిధంగా ఇప్పుడు వారు చేసే కుటిల యత్నాలకు ఆపరేషన్ సింధూర్ 2.0లో మళ్ళీ ఉగ్రవాది లక్ష్యంగానే శిబిరాలే దాడులు చేయబోతుందా లేని పక్షంలో వారి కీలక స్థావరాలు ఇతరత్ర టార్గెట్ మార్చే ప్రయత్నం చేస్తున్నారనేది మాత్రం తేలాల్సిందే. రైట్. అయితే మనం ఇంతకు ముందే చూసాము, సింధు జలాలు ఆపినప్పుడు కావచ్చు, ఎప్పుడైనా పాకిస్తాన్కి వాళ్ళ సొంత పౌరులే ఎదురు తిరగటము, వాళ్ళ ఆందోళన చేయడం చూసాము. మరి ఈ నేపథ్యంలో మళ్ళీ భారత్తో కాలు దువ్వుతున్న నేపథ్యంలో మరి పాకిస్తాన్ నుంచి వాళ్ళకి పౌరుల నుంచి ఎటువంటి వస్తున్న పరిస్థితులు ఎదురవుతున్నాయి? ఇప్పటికే ఆ దేశంలో సైన్యానికి సంబంధించి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. బలూచిస్తాన్ సంబంధించిన లిబరేషన్ ఆర్మీ కూడా సైనికులను ముచ్చకోతలు కోసే పరిస్థితి అక్కడ ఉన్నది. అదేవిధంగా ఇవాళ కూడా వాళ్ళ వాహనాన్ని పాకిస్తాన్కి సంబంధించిన యుద్ధ వాహనాన్ని కూడా పేల్చివేసిన ఘటన ఉదయం దాంట్లో సుమారు 14 మంది పైగా పాకిస్తాన్ ఆర్మీ సిబ్బంది మృతి చెందారు. ఇలా పాకిస్తాన్లో వారి సైన్యం మీదనే తిరుగుబాటు జరుగుతున్న నేపథ్యంలో పాకిస్తాన్ వేసేటువంటి అడుగులు భారత్తో యుద్ధానికి కాలు దువ్వుతుండడంతో స్థానికంగా కూడా వారికి తీవ్రంగా వ్యతిరేకత ఏర్పడుతుంది, నిరసన వ్యక్తమవుతున్నట్లుగా మనకు తెలుస్తుంది. మరోవైపు ప్రపంచ దేశాలకు సంబంధించి కూడా అమెరికా ఇలాంటి దేశాలు కూడా వారికి ఏదైతే భారత్ పై ఉగ్రదాడి ప్రోత్సహిస్తున్న నేపథ్యంలో వారిపైన కూడా కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు కూడా మనకు తెలుస్తుంది. మరోవైపు ఆర్థిక పరంగా, నీటి పరంగా, సింధు జలాల పరంగా, అదేవిధంగా వైమానిక గగనతలంలో వారి విమానాలు రాకుండా, అదేవిధంగా నౌకల పరంగా పోర్టులో కూడా అనేక ఆంక్షలు విధించిన నేపథ్యంలో మొత్తానికి వారు ఉక్కిరిబిక్కిరి అవుతున్న నేపథ్యంలో తదుపరి పాకిస్తాన్పై కుటిల యత్నాలు, మన దేశంపై కుటిల యత్నాలు పాల్పడుతున్నా మన కౌంటర్గా భారత్ ఎలాంటి వ్యూహరచన చేసిందో అనేది భారత్ యొక్క చర్యలు బట్టే మనకు తెలిసే అవకాశం అనేది తెలుస్తుంది. రైట్. థ్యాంక్ యూ రాజేందర్.